సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. పిటి వారెంట్పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సీఎం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు మీడియా సంస్థలపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై జనసేన నేత శంకర్ ఫిర్యాదు మేరకు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. పిటి వారెంట్పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు మీడియా సంస్థలపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై జనసేన నేత శంకర్ ఫిర్యాదు మేరకు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి పరిస్థితి ఆగమేచపరంగా ఉంది. ఏ రోజు ఎక్కడ ఏ స్టేషన్ లో ఉంటాడో, ఏ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉంటాడో ఆయనకే తెలియని పరిస్థితి ఉంది. ఏదైతే ఆ రాత్రికి రాత్రి ఆయన్ని విజయవాడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. తెల్లారితే విజయవాడలో ఉంటాను అని కూడా పోసానికి ఆ తెలియని పరిస్థితి ఉంది. తెల్లారేసరికల్లా విజయవాడ తీసుకొచ్చారు భవానీపురం పోలీసులు తీసుకొచ్చిన అంతరం కూడా పోసాని కృష్ణమురళిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురం తరలించారు. విజయవాడ భవానీపురం ఆ పోలీస్ స్టేషన్ లో ఆయనకి కొంతమేరకు విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఒక 17 కేసుల వరకు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ రోజు ఏ స్టేషన్ లో ఏపీఎస్ లో ఉంటాడో, ఎప్పుడు ఏ కోర్టుకు హాజరవుతాడో, ఏ రోజు ఏ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉంటాడో ఆ పోసానికే తెలియని అయోమయ పరిస్థితి నెలకొందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. తాజాగా పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ని పీటీ వారెంట్ పై విజయవాడ తీసుకొస్తున్నారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా కోర్టు రిమాండ్ విధించిన అనంతరం ఆయన్ని మళ్ళా కర్నూలు జిల్లా జైలుకైతే తరలించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆయన్ని పీటీ వారెంట్ తీసుకొని విజయవాడ తీసుకొస్తున్న నేపథ్యంలో విజయవాడ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ రిమాండ్ విధించిన పక్షంలో మరలా ఆయన్ని తిరిగి కర్నూలు జైలుకు పంపించనున్నారు. ముఖ్యంగా ఏదైతే సినీ నటుడు పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కి అయితే ప్రస్తుతం తరలిస్తున్నారు. పీటీ వారెంట్ పై ఆయన్ని కర్నూలు జిల్లా జైలు నుంచి అయితే ఇక్కడికి భవానీపురం స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టు రిమాండ్ విధిస్తే మాత్రం పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రిమాండ్ విధించిన పక్షంలో మరొకసారి ఆయన్ని తిరిగి మరలా కర్నూలు జైలుగా పంపించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్, వారి కుటుంబ సభ్యులపై మీడియా సమస్యలపై ఆయన గతంలో దూషణలు చేసిన పరిస్థితి ఉంది. దూషణలు చేసిన నేపథ్యంలోనే వివిధ పోలీస్ స్టేషన్లోనే వివిధ ఊర్లలో అక్కడున్న నాయకులు కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. వ్యవహారంపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి పరిస్థితి అయితే రోజుకో స్టేషన్, కోర్టుకో జైలు అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కి తరలించిన నేపథ్యంలో
ఆయన్ని రిమాండ్ విధిస్తే విజయవాడ, రిమాండ్ విధించకపోతే మరలా ఆయన్ని తిరిగి కర్నూలు జైలుకు తరలించనున్నారు. అలాగే పోసాని కృష్ణమురళి గురించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఇక పోసాని కృష్ణమురళికి ఇప్పటికే ఒక కోర్టులో బెయిల్ వచ్చిన నేపథ్యంలో మరలా ఇక్కడ కూడా ఆయన బెయిల్ పిటిషన్ అప్లై చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆ పోసాని కృష్ణమురళి టోటల్ ఎపిసోడ్ మీద హైకోర్టుకు వెళ్లే అంశం కూడా కనపడతా ఉంది. అక్కడి నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్లేందుకు ఆ దసరాలు రెడీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి అతిపెద్ద లాయర్లతో, క్లిష్ట పరిస్థితుల్లో బయటకు తీసుకొచ్చే లాయర్లతో కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మొత్తం కూపీలాగుతున్న పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన లాయర్లు, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ, జగన్మోహన్ రెడ్డి తరఫున కానీ పార్టీ సమయాల్లో క్లిష్టమైన కేసుల్లో వాదించే అతిపెద్ద లాయర్ల వద్ద కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలు మొత్తం తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 17 కేసులు ఉన్న నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని రోజుకొక జిల్లా, పూటకొక జైలు అన్న పరిస్థితి నేపథ్యంలో ఆయన మరలా తిరిగి బయటకు వస్తాడా, మళ్ళీ విజయవాడలో రిమైండ్ విధిస్తే ఆ విజయవాడ జైల్లో ఉండాల్సి వస్తుంది, లేకపోతే కర్నూలు తీసుకెళ్లాల్సి వస్తుంది. రేపు కర్నూలు నుంచి మళ్ళా ఎటు తీసుకెళ్తారో తెలియని పరిస్థితి నేపథ్యంలో ఆయన గురించి సోమవారం అయితే హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ టోటల్ 17 కేసులకు సంబంధించింది అయితే ఆ బెయిల్ పిటిషన్ కోసం వేయబోతున్నారని అయితే సమాచారం వస్తున్న పరిస్థితి ఉంది. అనుష, అయితే నాగేశ్వర ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? విచారణకు సపోర్ట్ చేస్తున్నారా లేదా? అయితే ఏదైతే పోసాని కృష్ణమురళి అంశం అనేది దాదాపుగా ఆయన మీదట ఆరోగ్య పరిస్థితి అని ఆయన నోరెత్తే అవకాశాలు లేకుండా మొత్తం మోసకపోయిన పరిస్థితి కనపడుతున్నాయి. మొదట్లో ఆయన్ని కర్నూలు తీసుకొచ్చే క్రమంలో గానీ, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్న తరుణంలో గానీ, కర్నూలు నుంచి నర్సరావుపేట, పల్నాడు జిల్లా నర్సరావుపేట తీసుకొస్తున్న క్రమంలో గానీ ఆయన పలు సందర్భాల్లో తనకి గుండె నొప్పి వస్తుందని, తనకి కడుపులు నొప్పి వస్తుందని, తన ఆరోగ్య పరిస్థితి బాగలేదంటూ కూడా పలు సందర్భాల్లో ఆయన పోలీసులకు చెప్పిన పరిస్థితి ఉంది. పోలీసులు డాక్టర్లకు చూపించిన పరిస్థితి ఉంది. అయితే డాక్టర్లు పలు రకాల టెస్టులు చేశారు దాదాపుగా 2-3 సందర్భాల్లో. ఈ 2-3 సందర్భాల్లో ఎక్కడ ఎప్పుడు కూడా పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై ఎటువంటి ఏదైతే టెస్టులు చేసిన సమయంలో, పరీక్షలు చేసిన సమయంలో ఆయనకి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేదని, ఆయన ఆరోగ్యం మొత్తం బాగానే ఉందని తెలిసేసరికల్లా ఇప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగలేదనంటే పట్టించుకునే స్థితిలో పోలీసులు లేరు. ఆయన అబద్ధాలు ఆడుతున్నాడని, ఆయన తప్పించుకోవడానికి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా టెస్టులు చేసిన డాక్టర్లు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక మీదట పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. ఆయన ఎక్కడ కూడా అంటే గత 3 రోజుల క్రితం అయితే చెప్పిన పరిస్థితి ఉంది. నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని మటుకు చెప్పిన దాఖలా లేదు. చెప్పినా కానీ పోలీసులు నమ్మే పరిస్థితులు లేనట్టు కూడా తెలుస్తా ఉంది. అనుష, అయితే నాగేశ్వర కోర్టు 20 రోజుల పాటు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఇప్పుడు అతనిని ఎక్కడికి తరలిస్తున్నారు? ప్రస్తుతానికి ఆ విజయవాడ కోర్టుకైతే, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కి అయితే ఆయన తరలించారు. పీటీ వారెంట్ పై కర్నూలు జిల్లా నుంచి ఆయన్ని విజయవాడ భవానీపురం స్టేషన్ కి తరలించారు. అక్కడి నుంచి కోర్టుకు తరలిస్తారు. కోర్టు కనుక ఇక్కడ రిమాండ్ విధిస్తే పోసానిని విజయవాడలోని సబ్ జైలుకే తరలించే అవకాశాలు కనపడుతున్నాయి. పొరపాటున ఆ రిమాండ్ విధించిన పక్షంలో మరలా తిరిగి కర్నూలు జైలుకే వెళ్లే పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఏదైతే విజయవాడ సబ్ జైల్లో విజయవాడ కోర్టులో ఆయనకి రిమాండ్ విధించిన పక్షంలో, రిమాండ్ విధించిన అనంతరం కూడా ఆయన్ని విజయవాడ సబ్ జైల్లో వేస్తారు. విజయవాడ సబ్ జైలు వేసిన అనంతరం రేపు ఉదయాన్నే మరలా పోలీసులు ఆయన్ని రిమాండ్ ఖైదీని విచారించడానికి అనుమతి కోరే ఆ విధంగా పోలీసులు కనపడతా ఉన్నారు. ఒక 3 రోజుల పాటు ఆయన పోలీస్ కస్టడీకి ఇస్తే ఆయన మరింత విచారించి మరిన్ని విషయాలు ఏదైతే ఆ మంతాల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా, వర్ణాల పరంగా ఆయన కొంత మేరకు విభజించి
ఈ ప్రజల్లో ఆందోళనకర అంశాలు తీసుకొస్తా ఉన్నారు. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు ప్రోద్బలంతో ఇదంతా చేశారని కూడా ఆయన కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలని ఆయన విజయవాడ కోర్టు రిమాండ్ ఖైదీగా విధించిన పక్షంలో రేపు ఉదయం పోలీసులు మరలా కోర్టు మెట్లకి ఇవన్నీ ఆరాధించే పరిస్థితి ఉంది. ఆయన 3 రోజులు కస్టడీకి అడిగే పరిస్థితి కనపడతా ఉంది అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. Yeah.